హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పాటిల్ కేస్ సాల్వ్ చేయడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సాధు నాయక్. ఇంకా అలా జేడీ కేడీని అప్రిషియేట్ చేస్తూ మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండడం గర్వకారణమని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. పాపారాయుడు ఫుల్గా డ్రింక్ చేస్తూ ఎలా అయినా నా మీద చెయ్యేసిన అబ్బోడినే వదలకూడదు, కేదారు నీకు రేపు ముహూర్తం పెట్టుండా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు పాపారాయుడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, ఒక విధంగా నాకు చాలా హ్యాపీగా ఉంది దాత్రి. తాతయ్య రాజ్మహల్లో సంతోషంగా ఉంటున్నారు. త్వరలోనే నాన్న కోలుకున్నాక నన్ను వారసుడిగా ప్రకటిస్తారు. తర్వాత చెల్లి గురించి నాన్నకి చెప్తే నాన్న కూడా వెతికిస్తాడు. కాబట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ అయిపోతున్నాయి దాత్రి అని అంటారు. అయ్యో, నీ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అని అంటుంది జగదాత్రి. అవును, మరి ఏమనుకుంటున్నావు ఈ వజ్రపాటి కేదారంటే అని ఇద్దరు హ్యాపీగా పాపం మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వైజయంతి వాళ్ళన్నయ్య పాపారాయుడు కారు దిగి వస్తారు. వచ్చి, ఏరా కేదారు, నువ్వు వారసుడిగా ప్రకటించుకుంటావా? నువ్వు సంతోషంగా ఉంటావా? అది చూస్తూ నేను నోరు మూసుకొని ఉండాలా? సాక్ష్యాలుగా అంటున్నారు కదా, అసలు మనిషే లేకపోతే సాక్ష్యాలదేముంది? అందుకే నిన్నే చంపేస్తా అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా వాళ్ళని అంటే కేదార్ని చంపేయడానికి పెద్ద గన్ అయితే తీసుకువస్తారు పాపారాయుడు. తీసుకువచ్చి అలా ఏం చేసి చంపబోతూ ఉంటే కరెక్ట్గా జగదాత్రి ఎదురుగా ఉన్న మిర్రర్లో నుండి రిఫ్లెక్షన్ చూసేస్తుంది. వెంటనే కేదార్ని పక్కకి లాగేస్తుంది జగదాత్రి. ఇంకా వెంటనే అలా అప్పుడే అక్కడ వచ్చిన యువరాజుకి ఆ బుల్లెట్ అయితే తగులుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. వెంటనే పాపరాడు అయ్యో అబ్బోడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అలా రక్తపు మడుగులో పడి ఉన్న యువరాజుని చూస్తాడు. అయ్యో అబ్బోడా, రే అబ్బోడా అబ్బోడా అని చెప్పి ఇంకా లేపుతారు. వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదార్. వెంటనే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే అయ్యో అబ్బోడా ఏమైండదురా అని చెప్పి వైజయంతి వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారు. ఇంకా వెంటనే కౌశికి అయితే అలా చూస్తూ ఉంటుంది. అబ్బోడికి ఏం జరుగుండదే, అసలు ఏమైండదే? ఏయ్ జగదాత్రే, మీరే ఏదో చేసి ఉండరు కదూ, మీరే కావాలని నా అబ్బోడి ప్రాణం తీయడానికి చూసుండరు కదూ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నిషిక, ఇంకా ఆలోచిస్తున్నారేంటత్తయ్య? అదే కరెక్టు, ఎందుకంటే ఇది నిజంగా జరిగిందే. వీళ్ళు బాగా మనపై కుళ్ళుతో ఉన్నారు, అందుకే చంపేయాలి అని అనుకున్నారు యువరాజ్ని. ఏయ్, ఎందుకే నా భర్త అంటే ఎందుకే నీకంత కుళ్ళు అని అంటుంది నిషిక. నిషిక, ముందు వెనుక చూసుకోకుండా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడొద్దు. అసలు యువరాజ్కి ఏం జరిగిందో ముందు తెలుసుకోండి అని అంటారు. వెంటనే సుధాకర్ కూడా అక్కడికి వీల్ చైర్తో రావడంతో మా మా యువరాజ్కి ఏం జరిగింది అని డాక్టర్ని అడుగుతారు. అతనికి బుల్లెట్ తగిలింది, బుల్లెట్ ఇంప్లాంట్ అయింది, చేతికే తగిలింది కాబట్టి కాస్త రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే బ్లడ్ అనేది కాస్త పోయింది, బ్లడ్ ఇవ్వాలి, కొంచెం ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సర్జరీ జరుగుతోంది, హీ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా సుధాకర్ బుల్లెట్ తగిలిందా అంటే ఇదంతా చేసింది ఎవరు అని ఆలోచిస్తుంటే ఇంకా అలా యువరాజ్ కాల్చింది పాపారాయుడు కాబట్టి పాపారాయుడు వైపు చూస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదార్. వెంటనే కౌశికి, ఏంటి ఆయన వైపు చూస్తున్నారు, ఇది నిజమా? నిజమా? నిజం చెప్పండి బాబాయ్ గారు, మీరేనా ఇదంతా చేసింది అని అడుగుతుంది కౌశికి. ఇంకా వెంటనే అలా ఉండిపోతారనమాట పాపారాయుడు. సుధాకర్, చెప్పు, నువ్వే చేసావా అని అడుగుతారు. వెంటనే వైజయంతి కూడా, అన్నా నువ్వే చేస్తుండావా, నిజం చెప్పన్నో, నువ్వే చేసావా అని అడిగేసరికి అవునా నేనే చేస్తుండాను, కానీ ఇదంతా యువరాజ్ని చంపడానికి కాదు, ఈ కేదార్ని చంపేద్దామంటే యువరాజ్ అనేలోపు సుధాకర్ పాపారాయుడు చెంపని పగలగొడతాడు. ఒక్కసారిగా ఇంకా పాపారాయుడు అలా షాక్లో ఉండిపోతాడు. ఏయ్, ఇంకొకసారి బావా అన్నావు చంపేస్తా అంటే నా కొడుకు కేదార్ని చంపాలనుకుంటావా? నీకు అడ్డొచ్చిన వాళ్ళకి, నీ ఈగోని హర్ట్ చేసిన వాళ్ళందరినీ ఇలాగే చంపుకుంటూ పోతావురా? ఛీ, నీదొక బ్రతుకా? నువ్వొక మనిషివా మృగానివారా నువ్వు అని అంటారు సుధాకర్. అది కాదు బా, నేను ఇదంతా చేసిన మన ఇంటి పరువు కోసం అనేసరికి పరువు 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 అని అంటుంది కౌశికి. ఇంక వెంటనే అందరూ కౌశికి వైపు చూస్తారు. ఏం సాధించింది మీ పరువు?
చెప్పండి బాబాయ్ గారు. ఏం సాధించింది మీ పరువు? ఏం కోల్పోయింది మీ పరువు? ఏం తీసుకొచ్చింది మీ పరువు? ఏం డబ్బులిచ్చింది మీ పరువు? ఏం సంతోషాన్ని ఇచ్చింది మీ పరువు? ఏం సుఖాన్ని ఇచ్చింది మీ పరువు? చెప్పండి. మీకు ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చిందా? లేదు కదా. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఆషామాషిగా అనుకుంటున్నారా మామయ్య గారు మీరు? తప్పు. మీరు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మీరు తీయాలనుకున్న ప్రాణం యువరాజ్దయింది. చెప్పండి, యువరాజ్కి ఇప్పుడు ఏమైనా అయితే మీరేం చేసేవారంట? అమ్మి అలా అనద్దమ్మి, యువరాజ్కి ఏమీ జరగలేదు కదా అని అంటారు. జరగలేదు, కానీ జరుగుంటే ఏం జరిగేదో చెప్పండి అని అంటారు. ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడనమాట పాపారాయుడు. నాకు బుద్ధొచ్చిండదే, మీరు నన్ను క్షమించండి, యువరాజ్ని ఇంకెప్పుడు అనేసరికి యువరాజ్ మాత్రమే కాదు, కేదార్ కూడా నా కన్న కొడుకు కాబట్టి కేదార్పై కూడా ఇంకొకసారి ఎలాంటి దాడి జరిగినా ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా గట్టిగా చెప్తారు సుధాకర్. ఇంకా అలా సైలెంట్గా ఉంటాడనమాట పాపారాయుడు. అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. ఆయనకి బ్లడ్ కావాలి కాబట్టి మీరు బ్లడ్ రెడీ చేసుకోండి అని అంటారు. తంది ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతారు. ఏబీ నెగిటివ్, వెరీ రేర్, కాబట్టి కాస్త రెడీ చేసుకోండి అనేసరికి డాక్టర్ నాది కూడా ఏబీ నెగిటివే కాబట్టి మీరు నాది ఇవి తీసుకోండి అని ఇంకా అలా యువరాజ్కి కేదారే వెళ్ళి బ్లడ్ అయితే ఇస్తాడు. అదంతా చూస్తూ వైజయంతి బుద్ధి తెచ్చుకుంటుంది. చూసావా నీ అన్నయ్య వాడి ప్రాణాలే తీయాలనుకున్నాడు, కానీ వాడు మాత్రం నీ కొడుకు ప్రాణాలు కాపాడడానికి బ్లడ్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఛీ అని సుధాకర్ అక్కడిని వెళ్ళిపోతారు. ఇంకా అలా యువరాజ్ దగ్గరికి నిషికా వాళ్ళు వెళ్తారు. యువరాజ్ కళ్ళు తెరుస్తాడు. నాకు ఏమైంది అని అడుగుతారు. ఏమీ అవ్వలేదు యువరాజ్, ఇప్పుడు నువ్వు అంతా బాగానే ఉన్నావు. ఎవరో మన ఇంటిపై అటాక్ చేయాలనుకున్నారు, అందుకే నీకు బ్లడ్ తగిలింది అంతే అని అంటుంది నిషిక. ఎవడు వాడు వాడిని నా చేత్తో చంపేస్తా అని అంటారు. రే, ఇప్పుడు ఇలా ఆవేశపడ్డం కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు రా. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండాలి, అదే నీకున్న ఇప్పుడు ముఖ్యమైన విషయం అని చెప్పి ఇంకా అలా యువరాజ్ని డిశ్చార్జ్ చేసి అయితే ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకప్పుడే వైజయంతి కేదార్ దగ్గరికి వచ్చి, ఎంతైనా కేదార్ చాలా మంచోడు, కేదార్ని నేను అపార్థం చేసుకున్నాను, కానీ ఈ ఇంటి పరువు కంటే నాకేది ఎక్కువ కాదో అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. జగదాత్రి కేదార్ పాపారాయుడిని గమనిస్తూ సుహాసిని నిజంగా చంపింది ఆయనేనా అనే విషయం తెలుసుకోవడానికి మొత్తం రికార్డ్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. రమ్యకి చెప్పి అసలు పాపారాయుడిపై ఏదైనా పాత కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఆయన అసలు ఎలాంటి వాడు, ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని ఒకసారి వెరిఫై చేయమని చెప్పి రమ్యకి చెప్పి పెడుతుంది. సో రమ్య అలా 25 years బ్యాక్ నుండి ఆయనపై ఉన్న క్రిమినల్ కేసెస్ అన్నీ బయటికి తీస్తుంది. మేడం, మీరు అనుకున్నట్టే ఆయన చాలా పెద్ద క్రిమినల్ మేడం. చిత్తూరులో ఆయన ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. వీటిలో ఏది తీయమంటే ఏమీ అర్థం కావటం లేదు. 25 years బ్యాక్ హాస్పిటల్లో వచ్చి నానా గొడవ చేశారు అని ఈయనపై పోలీస్ కంప్లైంట్ ఉంది మేడం. ఆ హాస్పిటల్ పేరు ఇదే అని చెప్పి ఇంకొక హాస్పిటల్ పేరు అయితే చూపిస్తారు. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. దాత్రి, ఇది నేను పుట్టిన హాస్పిటలే దాత్రి, నాకు తాతయ్య చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడి. అంటే ఖచ్చితంగా ఆ రోజు సుహాసిని గారిని ఏదో చేసుంటాడు కేదార్, మనం ఆ విషయాన్ని కనిపెట్టాలి, ఖచ్చితంగా కనిపెట్టాలి అని ఇంకా అలా అన్ని పాత ఫైల్స్ని తీస్తారు జగదాత్రి అలియాస్ జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా యువరాజ్ అప్పుడే మెల్లమెల్లగా కోలుకొని అక్క, నువ్వు నన్ను ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పావు, కాబట్టి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్తానక్క అని అంటారు. ఓకే, వెళ్ళికే యువరాజ్, నేను కూడా నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా అలా ఆఫీస్కి అయితే తీసుకొని వెళ్తారు. ఆఫీస్కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఏమో నమస్తే సార్ అని అంటారు. కనీసం పట్టించుకోడనమాట. యువరాజ్ అయితే, ఏంటి యువరాజ్ ఏం చేస్తున్నావు అని అంటారు. ఏంటక్క, ప్రతి ఒక్కరికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలా ఏంటి, అయినా వాళ్ళకి నాకు ఏం సంబంధం అని చెప్పి చాలా పొగరుగా బిహేవ్ చేస్తాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఆఫీస్లో కూర్చునేసరికి కాస్త బద్ధకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట యువరాజ్కి. ఎందుకంటే అలాంటి పనులు ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి. చాలా బోర్ కొడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఒక కాఫీ తీసుకురా అని ప్యూన్కి చెప్తారు. అప్పుడే కరెక్ట్గా ఒక మేనేజర్ అయితే, అలా సార్ ప్రాజెక్ట్కి మీరే ఇప్పుడు లీడర్ కదా, కాబట్టి ప్రాజెక్ట్ లీడర్గా మీరు కొన్ని ప్రాజెక్ట్స్పై సైన్ చేయాలి అండ్ ఫర్దర్
గా ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఈ సైట్ ఇక్కడ ఉంది సార్, ఈ సైట్లో ఇంత ఇంత రా మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఈ పోర్ట్ ఒకసారి బిల్డ్ చేస్తే మన ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనేసి. ఏయ్ ఆగు, అయినా ఇదంతా నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేనున్నాను కదా, నేను చెప్తాను, నేను చూసుకుంటాను, నువ్వు నాకేమీ ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు అని మేనేజర్ని కూడా గసురుతూ ఉంటాడు. ఇంకా అలా మేనేజర్ సైలెంట్గా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్యూన్ అయితే కాఫీ తీసుకొచ్చేసరికి ఆ కాఫీ అనేది కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఇంకా యువరాజ్ అయితే ఆయనపై చేసుకుంటాడు. ఏరా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? మనుషులు మాట్లాడుతున్నారని కూడా తెలీదా నీకు? యు ఈడియట్ అని చెప్పి వయసులో పెద్దవారిని కూడా తిడతాడనమాట యువరాజ్. ఇంకా వాళ్ళందరికీ చాలా అంటే చాలా కోపం వస్తుంది. యువరాజ్ అసలు ప్రాజెక్ట్ లీడ్గా కాదు, ఈ ఆఫీస్లో ప్యూన్గా కూడా పనికి రాడు అని చెప్పి కౌశికికి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటారు. అలా కౌశికికి యువరాజ్ వల్ల రోజుకొక కంప్లైంట్ అయితే వస్తుంది. ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందన్నమాట. కౌశికి లేదు, యువరాజ్ని కాదు, నేను ఇప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్ట్ టీంకి లీడ్గా చేయాల్సింది కేదార్నే. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రెజర్ని తట్టుకోవాలన్నా, ఇప్పుడు మన ఆఫీస్ కంపెనీ అనేది ముందుకు వెళ్ళాలన్నా ఇలా చేయక తప్పదు అని కేదార్ని వారసుడిగా, కేదార్ లేని సుధాకర్ తర్వాత ఉండే ప్రాజెక్ట్ టీం లీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటే, యువరాజ్ ఒక్క నిమిషం, కేదార్ ఒకసారి నీతో మాట్లాడాలి అని అంటారు. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట కేదార్. చెప్పక్క, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతారు. అది ఏంటి అంటే, ఇవాటి నుండి నువ్వు కూడా నాతో ఆఫీస్కి రావాలి. అది నేను నిన్ను రిక్వెస్ట్ చేయటం లేదు, నిన్ను ఆర్డర్ చేస్తున్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జగదాత్రి. వదిన అననేలోపు ఇంకా యువరాజ్ వాళ్ళు, అక్క ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, వాడిని ఆఫీస్కి తీసుకొచ్చి మళ్ళీ నన్ను పక్కన పెట్టడానికి అక్క అని అంటారు. చూడు, నీ గురించి రోజుకొక కంప్లైంట్ వస్తుందిరా, నువ్వు ఒక్కటి కూడా సరిగ్గా చేయటం లేదని, ఒక్క పని కూడా సక్రమంగా లేదని ఎంత ఎంత నిన్ను తిడుతున్నారో తెలుసా? ఎవరక్క వాళ్ళు? ఎవరు నన్ను తిట్టేది? చూపించి వాళ్ళని చంపేస్. ఇదిగో ఈ అర్థం లేని ఆవేశంతోనే నువ్వు చాలా సమస్యని కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు చెప్తున్నాను వినండి కేదార్, యువరాజ్, మనందరికీ కంపెనీ భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు. కాబట్టి కంపెనీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సుధాకర్ బాబాయ్ తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్ బిజినెస్ని చూసుకోవడానికి సీఈఓగా ఉండేది యువరాజా లేకపోతే కేదారా అనే విషయాన్ని మనం డిసైడ్ చేయాలి. ఇంకా వెంటనే వైజయంతి, అమ్మీ ఏందట్లా మాట్లాడుతున్నావో, యువరాజే కదా, అయినా వీళ్ళకి ఇంటికి ఏం సంబంధం అనేసరికి, పిన్ని సంబంధం ఏంటో మీకు బాగా తెలుసు. అయినా యువరాజ్ని మీ అన్నయ్య పాపారాయుడు బాబాయ్ కూడా ఏం చేయాలనుకున్నారో కూడా మీకంతా తెలుసు. కాబట్టి నేను చెప్పడానికి ఏమీ లేదు పిన్ని. ఇద్దరి మధ్యలో పోటీ పెడతాను. ఎవరు బోర్డు మెంబర్స్ మెప్పు పొందుతారో వాళ్ళకి మాత్రమే నేను సుధాకర్ బాబాయ్ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ టీం లీడ్ అనే ఒక పొజిషన్ని ఇస్తాను. లేకపోతే నేను ఇవ్వలేనంతే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట కౌశికి. ఇంకా కేదార్ అలా చూస్తూ ఉంటాడు. జగదాత్రి ఏమో చాలా సైలెంట్గా ఉంటుంది. మీరు గెలిచాననుకుంటున్నారు కదా, కానీ మీరు అస్సలు గెలవలేరని నేను తెలిసేలా చేస్తాను అని చెప్పి చాలా గట్టిగా చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకలా కేదార్ అండ్ యువరాజ్ ఇద్దరు కలిసి ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. అలా ఇంక సెక్యూరిటీ నమస్తే చెప్పగానే, నమస్తే బాబాయ్ గారు అని ఇంకా హ్యాపీగా అందరినీ పలకరిస్తారనమాట. కేదార్ అయితే ఇంకా అందరితో చాలా మంచిగా ఉండడం, కేదార్ అండ్ బోర్డ్ మీటింగ్స్లో పెద్ద పెద్ద ఐడియాస్ ఇవ్వడం కూడా అందరినీ మెచ్చుకునేలా చేస్తాయి. కేదార్ ఐడియాలజీకి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ యువరాజ్ మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా కేదార్ ఐడియా నచ్చి బోర్డ్ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా క్లాప్స్ కొడతారు. అదంతా చూసి యువరాజ్కి చాలా జెలస్గా అనిపిస్తుంది. రే కేదార్, నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నువ్వు మాత్రం నన్ను ఖచ్చితంగా సర్వైవ్ అవ్వనివ్వటం లేదు. నా ప్రతి పనికి నువ్వు అడ్డు వస్తూనే ఉన్నావు. కాబట్టి నిన్ను ఎలా అయినా పైకి పంపేయాలి. మా మావయ్య కుదరలేదు, కానీ నాకు మాత్రం కుదురుతుంది అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు కేదార్ని పైకి పంపించడానికి యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.